ముందుగా ఇక్కడికి విచ్చేసినటువంటి ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకి, అదేవిధంగా ప్రింట్ మీడియా ప్రతినిధులకి, యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళందరికీ నమస్కారాలు. నిన్న ఏదైతే ఫ్యూచర్ గవర్నర్ అవ్వాలని, ఫ్యూచర్ వైస్ ప్రెసిడెంట్ అవ్వాలని, ఫ్యూచర్ ప్రెసిడెంట్ అవ్వాలని చెప్పి, లేదంటే రాజ్యసభ వచ్చినప్పుడు ఫ్యూచర్ రాజ్యసభ ఇతనే, రేపే ఇస్తున్నారు ఎల్లుండే ఇస్తున్నారని మనం ఎవరి గురించి అయితే చర్చించుకుంటామో ఆయన పేరు వర్ల రామయ్య, తెలుగుదేశం పార్టీ. ఆయన అలానే మొన్న వాట్సాప్ వీడియో కాల్లో దొరికిపోయినటువంటి నజీర్ అహ్మద్, మాజీ ఎమ్మెల్సీ పి అశోక్ బాబు, ఏదైతే బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చి రాంప్రసాద్, వీళ్ళందరూ నిన్న సిఐడి ఆఫీస్కి వెళ్ళి అక్కడ రవిశంకర్ అయ్యన్న గారిని కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఏదో దుష్ప్రచారం చేస్తుందంట చంద్రబాబు నాయుడు గారి మీద. సజ్జల భార్గవరెడ్డి గారు, సజ్జల గారు, జగన్ గారి నేతృత్వంలో చంద్రబాబు నాయుడు గారి మీద అసభ్యకర పోస్టులు పెట్టించేస్తున్నారని చెప్పి వాళ్ళు వెళ్ళి నిన్న కంప్లైంట్ ఇస్తే నవ్వొస్తా ఉంది. అసలు మీదే ఒక ఫేక్ పార్టీ, మళ్ళీ మీ ఫేక్ పార్టీ మీద మళ్ళీ డీప్ ఫేక్ పోస్టులు పెట్టి ప్రచారం చేయాల్సినటువంటి అవసరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏముంటుంది? ఆల్రెడీ ఓ పక్క కల్తీ పాలు, ఇంకో పక్క కలుషిత నీరు. అక్కడ కల్తీ పాలతో 6 చనిపోవటం, అక్కడ కలుషిత నీరుతో డయేరియా వచ్చి 4 చనిపోవటం. ఈ రాష్ట్రంలో అనేక సమస్యలు, ఏ జిల్లా వెళ్ళినా, ఏ నియోజకవర్గం వెళ్ళినా వందలాది సమస్యలు ఈరోజు ప్రజలకి సమస్యలతో ప్రజలందరూ ఈరోజు అల్లాడుతూ ఉంటే, అవన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్రస్ చేస్తూ ఉంటే, ఏదైతే అడ్రస్ చేస్తున్నటువంటి సోషల్ మీడియా మీద ఏదో ఒక రకంగా మళ్ళీ తప్పుడు కేసులు పెట్టి నిరోధించాలనేటటువంటి ప్రయత్నం, నియంత్రించాలనేటువంటి ప్రయత్నం. వాళ్ళు ఎవరో పోస్ట్ పెట్టుకుంటే దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఏంటి? మాకు అఫీషియల్ సోషల్ మీడియా అంటే దానికి ఒక పేజ్ ఉంటుంది, అఫీషియల్ పార్టీ అంటే దానికి ఒక పేజ్ ఉంటుంది. సో అన్నీ అఫీషియల్గా ఉంటాయి. ఎవరో ఏదో పోస్టు మీ మీద పెడితే దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆపాదించేసి, అసలు మా సోషల్ మీడియా ఎవరు నడుపుతున్నారో మీకు తెలియదు. మరి మీరు ప్రభుత్వంలో ఎట్లున్నారో నాకు అర్థం కాల. సజ్జల భార్గవ్ గారు ఇప్పుడు సోషల్ మీడియా ఏం చూడటల్లా, కానీ సజ్జల భార్గవ్ గారు అంట కుట్ర బన్నేశాడంట, సజ్జల గారు కుట్ర బన్నేశాడంట, చంద్రబాబు నాయుడు గారి మీద అసభ్యకర పోస్టులు పెట్టించేస్తున్నారంట. అసలు మీ మీద అసభ్యంగా పెట్టించాల్సిన అవసరం ఏంది? మీ ప్రభుత్వం అసభ్యంగా, అశ్లీలంగా తయారైందనేది కనపట్లేదా? అసెంబ్లీ సాక్షిగా బేబీ బేబీ అంట ఒక ఎమ్మెల్యే, అసెంబ్లీలో వాట్సాప్ వీడియో కాల్లు చేస్తున్నటువంటి ఎమ్మెల్యే, అర్ధరాత్రి వాట్సాప్ వీడియో కాల్ చేసే కోన రవికుమార్ లాంటి వాళ్ళు, ఇంకా మీ పార్టీలో ఎమ్మెల్యేలు ఆదిమూలం నుంచి మొదలుకొని నజీర్ దాకా, అవతల పక్క శ్రీకాకుళం నుంచి అవతల చిత్తూరు దాకా ప్రతి జిల్లాలో మీ ఎమ్మెల్యేలు అశ్లీలంగా, అసభ్యంగానే కదా ప్రవర్తిస్తుంది. అవన్నీ ఓపెన్ గానే వీడియోలు ఉన్నాయి. మళ్ళీ కొత్తగా మీ మీద మేము అసభ్యకరంగా మళ్ళీ క్రియేట్ చేసి పెట్టించాల్సిన అవసరం ఏముంది? అయినా అసలు ఈ ఫేక్ ఫ్యాక్టరీలకి ఆద్యులు ఎవరు? ఈ ఫేక్ పోస్టులకు ఆద్యులు ఎవరు? చంద్రబాబు నాయుడు గారి రాజకీయ జీవితం మొత్తంగా మనం చూస్తే M6 ఫార్ములాతో రాజకీయం నడిపాడు ఇప్పటి వరకు. ఒక ఎం అంటే మనీని అడ్డం పెట్టుకొని, ఇంకో ఎం అంటే మద్యాన్ని అడ్డం పెట్టుకొని, ఇంకో ఎం అంటే మగువలను అడ్డం పెట్టుకొని, ఇంకో ఎం అంటే మీడియాని అడ్డం పెట్టుకొని, ఇంకో ఎం అంటే మర్డర్స్ చేయించి, ఇంకో ఎం అంటే ఇలాంటి మార్ఫింగ్ వీడియోల్ని, ఇలాంటి ఇప్పుడు AI వీడియోలతోనో, ఏదంటే బట్టలు లేకుండా నగ్నంగా కార్టూన్లు వేసో, రామారావు గారి దగ్గర నుంచి మనం చూసుకుంటే మీ ఈనాడు పత్రికల్లో ఎన్ని వేయించినాయి. మీ రాజకీయ జీవితం M6 ఫార్ములాతో ముడిపడి ఉంది. సో ఇవన్నీ మీరు చేసి, ఎవరైనా మనిషి పుట్టకు పుట్టినవాడు, మానవ జన్మలో పుట్టినవాడు, 310 సంవత్సరాల చరిత్ర కలిగిన తిరుమల లడ్డు మీద పంది కొవ్వు, గొడ్డు కొవ్వు, వాళ్ళ బొందలో కొవ్వు, లేదంటే చేప నూనె, లేదంటే బాత్రూంలో యాసిడ్, ఎవడన్నా మనిషి జన్మలో పుట్టినాడు? ఎవడన్నా మాట్లాడా? మనిషి జన్మలో పుట్టినాడు, కానీ ఓ ముఖ్యమంత్రి మాట్లాడాడు, ఉప ముఖ్యమంత్రి మాట్లాడాడు, మీ కేబినెట్ మాట్లాడింది, మీ కూటమి ప్రభుత్వం మాట్లాడింది. మీరు ఇంకా దిగదారి బాత్రూంలో యాసిడ్ అని చెప్పి ఇప్పుడు కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా మీరు ఇలాంటి మార్ఫింగ్ వీడియోలు చేసి ఎలా తిరుమల లడ్డు పవిత్రతను దెబ్బతీశారు అనడానికి ఒక వీడియోని ఇప్పుడు ప్లే చేస్తాం. అది చూస్తే కడుపుకి అన్నం తినేవాడు ఎవడన్నా ఇలాంటి వీడియోలు చేస్తాడా? మనిషి పుట్టక పుట్టినాడు ఎవడన్నా చేస్తాడు ఇలాంటి వీడియోలు? తిరుమల లడ్డుకి ఏదైతే కళ్ళు పెట్టారు, లడ్డూకి ఏదైతే చెవులు పెట్టారు, తిరుమల లడ్డూకి నోరు పెట్టారు, మనిషి జన్మలో పుట్టినాడు ఎవడన్నా ఇలాంటి వీడియోలు చేస్తారా? ఇది తెలుగుదేశం అఫీషియల్ నుంచి చేసి రిలీజ్ చేసినటువంటి వీడియో. ఒకసారి మీరు ఆ వీడియో ప్లే చేయండి అన్న.
నేను తిరుమల లడ్డూనండి. నన్ను గత వైసీపీ హయాంలో కల్తీ చేసి నా ప్రతిష్టకు భంగం కలిగించారనుకున్నా. అసలు నా ప్రాశస్త్యంనే ప్రశ్నార్థకం చేశారు ఈ జగన్ అండ్ కో. నేను కేవలం సగం నెయ్యి సగం ఏదైనా కలిపి కల్తీ చేశారనుకున్నా. కానీ ఇలా అసలు నెయ్యి వాడకుండా రసాయనాలతో తయారు చేశారంటే ఏమనాలి మిమ్మల్ని జగన్ రెడ్డి? 60 లక్షల కిలోల కల్తీ నెయ్యితో 20 కోట్ల కల్తీ లడ్డూలు చేసి ప్రసాదమని ఎలా పంచారు అసలు మీరు? నన్ను స్వామివారి దివ్య ప్రసాదం అనుకునే ఎంతో మంది భక్తులతో ఎంతో హానికరమైన ఎసిటిక్ యాసిడ్, బీటా క్యారటిన్ లాంటి రసాయనాలు తినిపించారంటే మీది మానవ జన్మే కాదు. ఈ పాపం మిమ్మల్ని ఊరికే వదలదు. బీటా క్యారటిన్ కలిపారు అన్నారు కదా సార్. ఆ బీటా కెరటిన్లోకి వెళ్లే ముందు మీ హెరిటేజ్లో నెయ్యి వెనకాల చూస్తే కూడా అదే బీటా కెరటాన్ ఉంటుంది. బీటా కెరటాన్ కలిపితే ఇది రసాయనాలు కలిసిపోయినట్ట. అసలు మానవ జన్మలో పుట్టినట్టు ఎవరైనా ఈ వీడియోలను చేస్తారా? ఒక రాజకీయ పార్టీ ఈ వీడియోలను చేసి తిరుమల లడ్డుకు నోరు పెడుతుంది, తిరుమల లడ్డు ఏడుస్తున్నట్టుగా ఏ వీడియోలు చూపిస్తూ ఎవరు ఈరోజు ప్రతిష్టను దిగజారుస్తా ఫేక్ వీడియోలతో లేదంటే మార్ఫింగ్ పిక్చర్స్తో ఇలాంటి ఏఐ వీడియోలతో బతుకుతుంది ఎవరు ఈరోజు? ఏదన్నా మంచి కోసం వీడియోలు చేయాలి. సోషల్ మీడియాను కాదు కదా, మెయిన్ మీడియాను కూడా భ్రష్టు పట్టించింది మీరు కాదా? ఈరోజు హైదరాబాద్ వేదికగా మీ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో నడుపుతున్నటువంటి వందలాది యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు నిరంతరం చేసేటటువంటి దుష్ప్రచారం, 2 పత్రికలను అడ్డం పెట్టుకొని 10 శాటిలైట్ ఛానల్ అడ్డం పెట్టుకొని 500కు పైగా యూట్యూబ్ ఛానల్స్ను ఏర్పాటు చేసి వందలాది పైగా ఏదైతే మీమ్స్ పేజీలను ఏర్పాటు చేసి నెల నెల వందల మందికి ఐటీడీపీ నుంచి శాలరీలు పే చేస్తా ఏదైతే పెంచి పోషించి ఇలా కిరా కార్పి లాంటి ఏదైతే సైకోల్నో లేదంటే సీమరాజా లాంటి దున్నపోతులను ఇలా కూర్చోబెట్టి మహిళల మీద అసభ్యకరంగా నిరంతరం ఏదైతే వీడియోలు చేపిస్తా వాళ్ళ మీద కంప్లైంట్ ఇస్తే కూడా తీసుకోకుండా చేస్తుంది ఎవరు? సిగ్గు లేకుండా వెళ్ళి కంప్లైంట్ చేసి వచ్చారా? కడుపుకి అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా? ఈ బుచ్చి రామప్రసాద్ అనే బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ నిన్నగాక మొన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసినటువంటి తప్పుడు ప్రచారం. ఈ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ అంటే మరి వీళ్ళు బ్రాహ్మణులకు ఎవరేమో నాకు తెలిసి, బ్రాహ్మణులకైతే తీర్థంకి ఆచమనానికి తేడా తెలిసిద్ది. మరి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ ఏమైనా వేరే కులానికి ఏమైనా ఇచ్చారో తెలుగుదేశంలో? మరి బ్రాహ్మణుడిగా ఉన్నకైతే తెలిసిద్ది కదా తీర్థంకి ఆచమనానికి తేడా. ఆ మాత్రం తెలియకుండా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద దుష్ప్రచారం. అంతెందుకు తిరుమల మీద ఇంకా వీళ్ళు చేస్తున్నటువంటి దుష్ప్రచారం రోజు రోజుకి. చంద్రబాబు నాయుడు గారిదంట ఏదో ఎఫ్స్టీన్ ఫైల్స్ అని ఏదో క్రియేట్ చేసి సోషల్ మీడియాలో పెట్టారంట. ఎవరు పెట్టుకున్నారో వాళ్ళ మీద తీసుకోండి, మాకు అవసరంలా. మీ చంద్రబాబు నాయుడు గారి ఫైల్స్ చిన్నపిల్లల్ని అడిగినా చెబుతారు అతను అవినీతి ఫైల్స్ ఏందనేది. నారా లోకేష్ అవినీతి భాగవతం ఏందని ఎవరిని అడిగినా చెప్తారు. రోజు రోజుకి మీ బయటపడుతున్నటువంటి ఇందాపూర్ హెరిటేజ్ భాగవతం కానీ లేదంటే మీరన్న విఎస్ఆర్ వెంచర్స్కి హెరిటేజ్కి ఉన్నటువంటి అక్రమ సంబంధం పెట్టుబడుల రూపంలో పెట్టినాయి కానీ ఇవన్నీ రోజు రోజుకి బయటకు వస్తున్నాయి కదా. కొత్తగా మళ్ళీ మీ మీద కొత్తగా క్రియేట్ చేసి పెట్టాల్సిన అవసరం ఉంది. సో ఇది ఈరోజు మళ్ళీ సోషల్ మీడియాని నియంత్రించాలన్నటువంటి ఒక కుట్రలో భాగంగా మళ్ళీ సోషల్ మీడియాలో సజ్జల భార్గవ్ గారి మీదో లేదంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీదో ఒక దుష్ప్రచారం చేయాలి అనేటటువంటి కుట్రలో భాగంగా సిఐడికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి వచ్చారంట. మరి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి కంప్లైంట్లన్నింటి మీద ఒక్కదాని మీద ఎందుకు యాక్షన్ తీసుకోవాలా? ఇదే అంబటి రాంబాబు గారు ఇచ్చినటువంటి కంప్లైంట్స్ కావచ్చు, ఇదే విడుదల రజనీ గారు ఇచ్చినవి కావచ్చు, అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇచ్చినవి కావచ్చు. మహిళల మీద మీరు అసభ్యకరంగా ఏదైతే పెట్టినటువంటి పోస్టుల మీద డైరెక్ట్ గా మాజీ మంత్రులు కంప్లైంట్ ఇస్తే దాని మీద దిక్కు దివానం లేదు. ఇప్పటికీ బరి తెగించి మీ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కూర్చొని ఆ కిరా కార్పి సీమరాజా అనేటటువంటి ఒక 2 దున్నపోతుల్ని పెంచి పోషిస్తా అరే మనుషుల్లాగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారా? వాళ్ళతోనేమో చంద్రబాబు నాయుడు గారు వాటేసుకొని ఫోటోలు దిగుతాడు, మామూలుగా దిగడు. మరి ఇవన్నీ పెంచి పోషిస్తుంది ఎవరు? సో సోషల్ మీడియాను కాదు కదా, మెయిన్ మీడియాను కూడా ఈరోజు మీరు భ్రష్టు పట్టించేశారు. ఈరోజు సమాజంలో విద్వేషాలు రెచ్చగొడుతుంది ఎవరు? మీరు కదా రెచ్చగొడుతుంది. ఇక్కడ చూడండి, శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని చూస్తున్నారంట. ఏది మన భావి గవర్నర్ గారు, భావి రాష్ట్రపతి గారు మాట్లాడుతున్నాడు. శాంతి భద్రతలకు మేమా? కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టాలని ప్రతిరోజు నిరంతరం ఏదైతే మతం మీద దాడి చేస్తా మీరు కదా ఒక మతాన్ని ఈరోజు హిందూ మతాన్ని కించపరుస్తూ ప్రతిరోజు మీరు మాట్లాడుతున్నటువంటి మాటలు ఇంకా దిగజారిపోయి బూట్లేసుకొని పూజలు చేస్తా లేదంటే తిరుమలని 2 కొండలనే ఉంచుతా 7 కొండలు తీసేస్తానని చెప్పి మీ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిని ఇవన్నీ ఈరోజు బయటకు వచ్చినాయి. కాబట్టి టాపిక్ అంతా మళ్ళీ డైవర్ట్ చేసి
ఏదో వేరే దానికి మళ్లించాలనేటువంటి ఇంకో కుట్రలాగా ఇది క్లియర్గా కనపడుతుంది కదా. ఒకటైతే నేను స్పష్టంగా చెప్తా ఉన్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదున్నా విత్ డాక్యుమెంట్తో మాట్లాడిద్ది. మా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెడితే ఆ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చిన గణాంకాలో, లేదంటే కాగ్ ఇచ్చినటువంటి నివేదికలో, లేదంటే బడ్జెట్ లెక్కలో, విత్ ప్రూఫ్స్ జియోలో ఇవే చూపిస్తారు తప్ప ఏ రోజు చంద్రబాబు నాయుడు గారి లాగా నేను హైదరాబాద్ని కనిపెట్టా, ఈ ఇక్కడ ఉన్న భూమి మీద మనుషులందరూ నేనే కనిపెట్టా, సంక్రాంతికి ఊళ్ళో వెళ్ళే సాంప్రదాయం నేనే స్టార్ట్ చేశా, ఈ మనుషులు అన్నం తింటున్నారంటే ఎవరన్నా నా వల్లే, ఇట్లాంటి పిచ్చి పిచ్చి వాగుడు ఎప్పుడు వాగరు. సో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా మా అఫీషియల్ పేజీలో ఎక్కడైనా మేము విత్ డేటాతోనే మేము పోస్టులు పెడతాం. సో విత్ ఆధారాలనే మేము చూపిస్తాం. ఎవరి మీద మేము వ్యక్తిగతంగా ఈరోజు మీరు పోయినా కూడా మా నాయకుడు పోవద్దంటాడు, పోనీ వాళ్ళు అలానే మరుగుతూ ఉంటారని. సో ఇది నిన్న జరిగినటువంటి దానికి సంబంధించి ఖచ్చితంగా ప్రజలకు తెలియాలి కాబట్టి సో ఈరోజు దాని మీద వివరించడం జరిగింది మీ అందరికీ. రెడ్ బుక్లో జగన్ గారి పేరు పెట్టుకుంటే పెట్టుకో, ఏ పేజీలో కావాలంటే ఆ పేజీలో పెట్టుకో. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ బయట ఉండేటటువంటి కుక్క కూడా మీ రెడ్ బుక్ చూసి భయపడదు. మా సోషల్ మీడియా కార్యకర్తలు అయితే అసలు భయపడరు. ఎన్ని కేసులు పెట్టుకోవాలంటే అన్ని పెట్టుకో. కాకపోతే ఒకటైతే గుర్తుపెట్టావు, ఒకటైతే నీ రెడ్ బుక్లో రాసుకో. ఎందుకంటే 3 ఏళ్ల తర్వాత మళ్ళీ నువ్వు రెడ్ బుక్ ఓపెన్ చేసి చూసుకోవాలి కాబట్టి ఇప్పుడే రాసుకో. ఏం రాసుకుంటావంటే ప్రజలు మైండ్లో ఆల్రెడీ రాసుకున్నారు. అంటే ప్రజల మెదడులో, అంటే మైండ్ బుక్లో ఆల్రెడీ మీ ప్రభుత్వం మీద రాసుకున్నారు. ఏంటంటే మీ ప్రభుత్వానికి 164 సీట్లు ఇప్పుడు వచ్చున్నాయి కాబట్టి ఈసారి ఆ 124లో సింగిల్ డిజిట్ ఇవ్వాలి. అది 1 లేదా 6 లేదా 4. ఈ మూడిట్లో ఒక సంఖ్య ఇవ్వాలి, ముగ్గురికి కలిపి ఇవ్వాలని చెప్పి ప్రజలైతే మైండ్ బుక్లో ఆల్రెడీ రాసుకున్నారు. అది మేము ఇప్పుడు చెబుతున్నాం. మళ్ళీ 3 ఏళ్ల తర్వాత నీకు గుర్తు రావాలి కదా, అప్పుడే చెప్పింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని. అందుకని అది నువ్వు రాసి పెట్టుకో. ప్రజలు చాలా తెలివిగలవాళ్ళు. సో ప్రజలు మీరు చేస్తున్నటువంటి అరాచకాన్ని ప్రతిదీ గమనిస్తానే ఉన్నారు, సమయం కోసం వేచి చూస్తున్నారు అనేటువంటి విషయం మాత్రం లోకేష్ గుర్తుపెట్టుకొని ఆ ఎర్ర బుక్లోనో, ఆ ఎర్రి బుక్లోనో, ఆ రెడ్ బుక్లోనో, లేదంటే ఇంకేదన్నా పుస్తకంలోనో రాసుకోమన్నాడు. వీలు కాకపోతే వాళ్ళ ఇళ్లలో ఉన్న అందరి పుస్తకాల్లో లేదా వాళ్ళ పిల్లాడి పుస్తకాల్లో కూడా ప్రతి పేజీలో రాసుకోమన్నాడు. మళ్ళీ ఈ పుస్తకాన్ని చినిగిపోయిద్దాం. సో ఇట్లాంటి వాటికి ఎవడు ఈరోజు భయపట్ల. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లియర్గా ప్రజల సమస్యల మీద, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకాల మీద ప్రజలకు వివరించి, మేం చేసినటువంటి మంచి, ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దారుణాలని ప్రజలకు వివరించి వచ్చే ఎన్నికలకు వెళ్ళడానికి సిద్ధంగా ఉంది.